ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే వ్యలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమ నినాదవడ్ఢమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్ లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. భగవద్భక్తులారా, ఏ వస్తువైనా సరే అగ్నిలో వేస్తే దాని చివరి రూపం భస్మం. దానికి నాశనం ఉండదు. శాశ్వతత్వానికి గుర్తుగా పరమశివుడు భస్మాన్ని ధరిస్తాడు. అందుకనే ఆయనకు ఇష్టమైన ద్రవ్యాలలో మొట్టమొదటిది భస్మం. భస్మోద్ధూళిత విగ్రహాయ నమః అని శివ అష్టోత్తరంలో చెప్పుకుంటాం. శరీరమంతా విభూది రాసుకున్న శివుణ్ణి భస్మభూషితాంగుడని మనమంతా కీర్తిస్తాం. భగవద్భక్తులారా, సర్వ పాపాలు తొలగించేటువంటి భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగి పవిత్రత కలుగుతుందని, శివుణ్ణి భస్మంతో అభిషేకించేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుని యొక్క దివ్య రూపాన్ని చూడండి. ప్రతిరోజు నుదుటన భస్మాన్ని ధరిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. భస్మాన్ని నీటిలో కలిపి కూడా అభిషేకిస్తారు. దీనినే భస్మోదకం అని కూడా అంటారు. భగవద్భక్తులారా, మన షిరిడి సాయినాథుడు కూడా ఆ విభూతి భస్మమే కదా. కాబట్టి పరమ సత్యాన్ని గ్రహిద్దాం. శాశ్వతత్వాన్ని గ్రహించి పరమాత్ముని యొక్క దివ్య పాదపద్మాలు చేరుకునేటువంటి మార్గాన్ని సుగమం చేసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎంతో విశేషంగా ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరావతి క్వచిత్తిగంబరే మను వినోదమేతు వస్తుని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భస్మాభిషేకం గురించి తెలుసుకునే అదృష్టం పరమాత్మ మనకు కలిగించినందుకు ఆ మహాకాళేశ్వరునికి నమస్కరించుకుంటూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ. కర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.